అందరికీ నమస్తే అండి. మన ఏపీ 175 ఛానల్లో రోజుకు ఒక అసెంబ్లీ నియోజకవర్గ రివ్యూ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందనేది చెప్పుకుందాం. నిన్న ఏలూరు గురించి చెప్పుకున్నాం. ఏలూరు శాసనసభ నియోజకవర్గంలో ఎవరి బలం ఎంత అనేది. ఈరోజు తిరుపతి అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటనేది సింపుల్గా చూద్దాం. సో తిరుపతిలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా జనసేన పార్టీ తరఫున ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు గారు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా భూమన అభినయ్ రెడ్డి గారు ఉన్నారు. భూమన ఫ్యామిలీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి గారు కుమారుడు. ఇక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఈ మధ్య సుగుణమ్మ గారిని తప్పించి జేబీ శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఇక్కడ 3 పార్టీల ప్రస్తావన ఇది. ఇక్కడ సామాజిక సమీకరణాలు చూసుకుంటే బలిజ, రెడ్డి ఈ సామాజిక వర్గాలు ఎక్కువ, రాజకీయ పెత్తనం వీళ్ళది ఎక్కువ, సంఖ్యాపరంగా బీసీలు, ఎస్సీలు ఎక్కువ అన్నమాట. అండ్ కొన్ని ప్రాంతాల్లో ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా. కానీ ఓవరాల్గా రాజకీయ పెత్తనం అంతా కూడా బలిజ, రెడ్డిస్ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న రాజకీయ బలాలు చూసుకునే ముందు గత ఎన్నికల ఫలితాలు చూసుకుంటే 2024లో ఇక్కడ కూటమి అభ్యర్థి 61,000 పైచిలకు మెజారిటీతో జనసేన పార్టీ తరఫున ఆర్ఎన్ శ్రీనివాసులు గారు గెలిచారు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు గతంలో చిత్తూరు నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరి తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అంతకుముందు 2019 ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు 708 ఓట్ల తేడాతో వైసీపీ నుంచి గెలిచారు. 2019లో విపరీతమైన వైసీపీ గాలిలో కూడా ఆయన స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. సో అంతకుముందు టీడీపీ గెలిచింది 14లో, అంతకుముందు 12 బై ఎలక్షన్స్లో వైసీపీ. అదంతా పాత హిస్టరీ అంతా వదిలేద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ రాజకీయ పరిస్థితులు చూసుకుంటే ఓవరాల్గా కూటమికే బలం ఉంది. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఉన్నంతకాలం ఇక్కడ కూటమికి కొంత గ్రౌండ్ లెవెల్లో బలంగానే ఉంటారు. అరౌండ్ ఒక 53 to 57 ఓట్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 53 నుంచి 57% ఓట్ బ్యాంకు ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే ఉంటుంది. గత ఎన్నికల్లో 63% ఓట్ బ్యాంక్ వచ్చింది. మేబీ ఇప్పుడు ఒక 5 to 6% ఓట్ బ్యాంక్ తగ్గితే తగ్గుండొచ్చు. మా అంచనా ప్రకారం ఇప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో వైసీపీకి కూటమికి మధ్య ఒక 35 నుంచి 40,000 ఓట్ల అంతరం ఉంది. అంటే స్టిల్ ఇప్పటికీ కూటమికే ఒక 35 నుంచి 40,000 ఆధిక్యత కనిపిస్తుంది. అయితే ఇతర నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే ఇక్కడ వైసీపీ నాయకత్వం యాక్టివ్గానే ఉన్నది. సరే, ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారి పనితీరు చూసుకుంటే ఎమ్మెల్యే గారు వివాదరహితుడు, సౌమ్యుడు, పెద్దగా అన్నిటిలో వేలు పెట్టే వ్యక్తి కాదు. ఒక పెద్ద మార్పు ఏమిటయ్యా అంటే గతంలో తిరుపతిలో ఏ ఎమ్మెల్యే ఉన్నా సరే ఒక పెద్ద అవినీతి సామ్రాజ్యం ఏలేవారు. మనకి తిరుపతి అంటే విశిష్టత తెలుసు కదా, హోటల్స్ ఎక్కువ ఉంటాయి కదా, హోటల్స్ అండ్ పర్యాటక రంగం ఎక్కువ ఉంటుంది కదా. సో హోటల్స్ దగ్గర నుంచి విపరీతంగా డబ్బులు వసూలు చేసేవాళ్ళు. ప్రతి హోటల్ నిర్వాహకులు కూడా నెలకింతని ఇవ్వాల్సిందే. అందరూ కూడా సిండికేట్గా ఏర్పడి అసోసియేషన్ తరఫున అక్కడ ప్రజాప్రతినిధికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి అది లేదు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి రూపాయి కూడా వెళ్ళట్లేదు. ఆ విషయంలో ఆయన అవినీతికి కక్కుర్తి పడట్లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్. అండ్ ఎందుకులే వాళ్ళు హోటల్స్ పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర మనం తీసుకోవడం ఏంటని అంటే గతంలో ఎమ్మెల్యేలు చేసే కక్కుర్తి పనులు ఈయన ఇక్కడ చేయట్లా. అది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఇక ఈయనకు సమన్వయం కాస్త తక్కువ అండ్ అభివృద్ధి పనులు అంతంత మాత్రం జరుగుతున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో తిరుపతి అనేసరికి కొంచెం పర్యాటకులు ఎక్కువ ఉంటారు, భక్తులు ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫోకస్ ఉంటుంది. కానీ ఆశించినంత అభివృద్ధి అయితే జరగట్లేదు. బట్ ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నాలు చేసి నిధులు మంజూరు చేసి ఆ భక్తుల కోసం బస్టాండ్ అది కట్టడం, దానికోసం ఆధునీకరించడం, రైల్వే స్టేషన్ ఆధునీకరించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే యాక్చువల్గా జరగాల్సినవి జరుగుతున్నాయి తప్ప ట్రాఫిక్ సమస్య కావచ్చు, రోడ్లు విస్తరణ కావచ్చు, అటువంటివి అయితే మాత్రం ఏం జరగట్లేదు. ఎమ్మెల్యే గారు కూడా ఆ విషయంలో అంత ప్రయారిటీ తీసుకోవట్లేదు, అంత ఇనిషియేషన్ తీసుకోవట్లేదు. ఆయన పనులేదో ఆయన చూసుకుంటున్నాడు అంతే. సో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కలిసి ఉన్నంతకాలం ఇక్కడ ఇబ్బంది లేదు. ఇక్కడ బీజేపీ కూడా స్వల్పంగా ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఈ మధ్య జేబీ శ్రీనివాస్ గారికి బాధ్యతలు ఇచ్చారు. ఈయన గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కార్యకర్తగా సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసి ఆ తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జ్ అయ్యారు. క్లస్టర్ ఇన్ఛార్జి స్థాయి నుంచి ఏకంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఒక 3 నెలల కిందట ఆయనకు బాధ్యతలు ఇచ్చారు, 2 నెలల కిందట. సో ఆయన కూడా యాక్టివ్గానే పనిచేస్తున్నారు.
సో ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అయితే ఇబ్బంది ఏమీ లేదు. ఇక వైసీపీ విషయానికి వస్తే భూమన కరుణాకర్ రెడ్డి గారికి, భూమన ఫ్యామిలీకి ఈ నియోజకవర్గంలో తిరుపతి పట్టణంలో కొన్ని వార్డుల్లో సొంత ఓట్ బ్యాంక్ ఉంది. అండ్ వైసీపీకి కూడా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. సో ఇక్కడ వైసీపీకి ఉన్న స్ట్రాంగ్ ఓట్ బ్యాంకు అండ్ భూమన ఫ్యామిలీకి ఉన్న ఓట్ బ్యాంక్ వలన ఇక్కడ వైసీపీ కూడా బలంగానే కనిపిస్తుంది. అండ్ అభినయ్ రెడ్డి గారు కుర్రోడు కాబట్టి యాక్టివ్గా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వినూత్నంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలుగుతున్నారు. ఆ మధ్య చూశారు కదా, కరెంటు ఛార్జీల పెంపుని, అలాగే బెల్ట్ షాపుల నిర్వహణ, మద్యంలో వేలాపాల లేకుండా మద్యం దుకాణాల నిర్వహణ, ఇటువంటి విషయాల్లో చాలా ప్రయోగాత్మకంగా జనాల్ని ఎడ్యుకేట్ చేశారు. అలా భూమన అభినయ్ రెడ్డి గారు కొంతవరకు గ్రౌండ్లో జనంలో బాగానే తిరుగుతున్నారు. ఇక కరుణాకర్ రెడ్డి గారి రాజకీయాల్లో అంత పారదర్శకత లేదు, ఆయన మీద ఒక రకమైన ఇమేజ్ ఉంది, కానీ అభినయ్ రెడ్డి గారి మీద కొంత పర్వాలేదు అంటున్నారు. లోకల్లో టాక్ అయితే బాగుంది. అయితే ఓవరాల్గా 2024 నుంచి ఈ 2 ఏళ్ల పరిణామాలు చూసుకుంటే కూటమికి ఒక 15 నుంచి 20 వేల ఓట్లు తగ్గాయి అనుకోవచ్చు. ఆ కారణంగానే ఈ రెండు పార్టీల మధ్య అంతరం ఒక 35 నుంచి 40 వేల ఓట్లకు పడింది అనేది మనకు తెలుస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. అయితే ఇంకా టైం ఉంది కాబట్టి రేపు పొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. సో దానిలో బలం ఏంటనేది తేలుతుంది. అండ్ ఇక్కడ టీడీపీకి కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు. గతంలో ఉన్న ఇన్ఛార్జి కాస్త ఇన్యాక్టివ్, సో ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు. అండ్ బీజేపీకి కూడా ఇక్కడ నాయకత్వం బలంగానే ఉంది. కాబట్టి పరిణామాలు చాలా ఇంట్రెస్ట్గానే మారబోతున్నాయి తిరుపతి వరకు మాత్రం. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నమస్తే అండి. సో ఒకసారి మీరు స్క్రీన్ మీద లడ్డూపల్లెం యాడ్ చూస్తున్నారు కదా, దీని ప్రత్యేకత ఏంటంటే ఒకసారి వీలైతే మీరు ఆ వెబ్సైట్ విజిట్ చేయండి. మల్టిపుల్ హెల్దీ ప్రోడక్ట్స్, సీడ్స్, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, వాటితో చేసిన ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా సీడ్స్, ఇవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి. అలాగే రాగి, సజ్జ, జొన్న, కొర్ర, అలాగే డ్రై ఫ్రూట్స్. సో వీటితో వీళ్ళు లడ్డూలు చేస్తారనమాట. ఆర్గానిక్ వేలో ఎటువంటి ఇది షుగర్ లాంటిది ఏం కలపకుండా పేషెంట్లు కూడా తినగలిగే విధంగా చేస్తారు. వాటితో పాటు వీళ్ళ దగ్గర హెల్దీ పౌడర్స్ ఉంటాయి. ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు, ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ పౌడర్ లాంటి పౌడర్స్ ఉంటాయి. పిల్లలకు మనం బూస్ట్, బోర్న్విటా లాంటివి బయట కొనుక్కొని ఇచ్చాకంటే, హార్లిక్స్ లాంటివి ఇచ్చాకంటే వీళ్ళ దగ్గర దొరికే ఏబీసీ పౌడర్ ఇవ్వండి. ఏబీసీ పౌడర్ వలన ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి మీరు గూగుల్ చేయండి. లేదా ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ పౌడర్ వలన కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లలకి పాలలో ఒక స్పూన్ అది వేసి ఇస్తే చాలు, అన్ని రకాల పోషకాలు ఉంటాయి. లేదా ప్రోటీన్ పౌడర్ అయినా ఇవ్వచ్చు. ఇక పెద్దవాళ్ళకి మునగాకు పొడి, జామాకు పొడి వీళ్ళ దగ్గర స్పెషల్. ప్యూర్ మునగాకు పొడి, ఆ మునగ చెట్టు నుంచి లేత ఆకులు తీసుకొచ్చి దాన్ని డ్రై చేసి పొడి చేస్తారు. ఎటువంటి మిక్సింగ్ ఉండదు. అలాగే జామాకు పొడి కూడా. ఈ రెండిటి వలన కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. పెద్దోళ్ళు వేడి వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ మునగాకు పొడి కానీ జామాకు పొడి కానీ వేయచ్చు. లేదంటే టీ ఎలాగ పెట్టుకుంటారో టీ పొడితో దీంతో టీ పెట్టుకోవచ్చు. సో దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీకు కావాలి అంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా ladduparlem.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు.